డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకునే వారు ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ సేవలను సద్వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 23వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అసిస్టెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, డిపో మేనేజర్ మనోహర్ విశిష్ట అతిథిగా, ఎంవీఐ హరినాథ్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథి శ్రీనివాసరావు శిక్షణలో పాల్గొన్న వారికి మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రైవింగ్ను వృత్తిగా ఎంచుకునే వారికి తమ డ్రైవింగ్ స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ శ్రీనివాస్, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ రామారావు, శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులు పాల్గొన్నారు. మీకు మా మీద ఉన్నటువంటి గొప్ప నమ్మకం కోసం, ఎందుకంటే మీరందరూ ఎంతో నమ్మకంతో ఆర్టీసీ అంటే బస్సు రవాణాకి మారిపోయారు. తెలుసు కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ గిన్నెస్ బుక్లో ఎక్కింది. ఉమ్మడి అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ గిన్నెస్ బుక్లో ఎక్కింది. ఎందుకంటే అత్యధిక వాహనాలు కలిగి ఉండి అత్యధిక ఉద్యోగులు కలిసి ఉన్న సంస్థగా ఎక్కింది. తర్వాత రాష్ట్రాలు విడిపోవడం వలన ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అయిపోయింది. మన గత అంతకుముందు ప్రభుత్వంలో ప్రతి జిల్లాకి, ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు పెట్టామనేది 2020లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ట్రైనింగ్ కాలేజీ ఉండాలి. ఎందుకంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా హెవీ డ్రైవింగ్ కలిగి ఉన్న డ్రైవర్లు కొరత ఉంది కాబట్టి దాన్ని తీర్చాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది. దీనివల్ల చాలామందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడం, తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ జేసీబీ మీద, ఈ క్రేన్ల మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఓనో ట్రైనింగ్ కూడా నేర్చుకుని ఇంకా వేరే కంట్రీస్ కూడా వెళ్ళిపోయిన ఉన్నారు. సో ఈ డ్రైవింగ్ అనేది అంటే ఒక ప్రొఫెషన్, ఇది ఒక వృత్తి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఎలా ఉన్నారో ఇదేంటిది, ఇది ఒక ప్రొఫెషన్, అంతే కదా. ఎవరు పడితే వాళ్ళు బస్సులు, కార్లు తోలేయగలరా? ట్రక్కులు, ఏరోప్లేన్ పైలట్ ఉంటాడు. అది మనం మామూలుగా చెప్పాలంటే బస్సు డ్రైవర్ ఎలాగే ఏరోప్లేన్ పైలట్. 32 రోజులు కూడా చక్కగా డ్రైవింగ్ మరి పొద్దున్న కాసేపు థియరీ చెప్తారు. ఇప్పుడు మీకు ఒక మెటీరియల్ ఇస్తాం. ఈ మెటీరియల్ ఏముంటుందంటే లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ని రోజుకి ఒకరు చెప్పిన వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని బస్సు ఎక్కించి ఫీల్డ్కి రోడ్డు సర్వీస్కి తీసుకెళ్ళి అక్కడ ఒక్కొక్కటి స్టీరింగ్ ఇచ్చి ఆయన ఇన్స్ట్రక్టర్ గారు రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ప్రతిదీ నేర్పిస్తారు. అందరికీ కూడా స్టీరింగ్ని పట్టుకొని ఆ రోజు నేర్పించిన థియరీ యొక్క దాన్ని మీకు బయట మీద చూపిస్తాడు. దాన్ని ప్రతిదాన్ని అలవాటు చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ రోజంతా సాయంత్రం వరకు మీతో పాటు బస్తో పాటు ఉంటాడు. అంటే మీకు అన్నీ నేర్పిస్తాడు. చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఈ సరిగ్గా రావట్లేదు కాస్త ఎక్కువ. ఇందులో అందరూ కొంతమంది హెవీ వెహికల్ అందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారా? హెవీ వెహికల్ నడిపిన వాళ్ళు ఉన్నారు. అంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేదు. అందరూ పెట్టుకున్నారు, వెళ్ళాలని పెట్టుకున్నారు. కాబట్టి అందరూ కూడా ఏదైనా రాకపోయినా కానీ అడిగి తెలుసుకొని అవసరమైతే దాని మీద కొంచెం ఎక్కువసేపు డ్రైవ్ చేసి దాన్ని నేర్చుకుని డౌట్ ఉంటే ఏమన్నా మళ్ళీ మాతో కూడా తెలియజేయండి. ఏమన్నా ఇబ్బంది